ప్రైజ్ ద లార్డ్. ప్రకాష్ అన్న గారు చనిపోయిన తర్వాత ఆయన వర్తమానాలు వింటూ అనేక మంది బలపడుతూ క్రైస్తవ సమాజం కొరకు ఆలోచిస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ లేదా అతని వర్తమానాల ద్వారా మనము ఇప్పుడు ఎలా ఉండాలని ఆలోచిస్తున్న సమయంలో సోషల్ మీడియాలోని ఆయన చెప్పలేని విషయాలు కూడా కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి, గమనించండి. సో ఈ మాటలు అన్న పలికినవి కాదు అని వాళ్ళ టీం మెంబర్స్ చెప్తున్నారు. కాబట్టి వీటిని తీసుకొని మిగతా వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఏవైతే వీడియోలు ఉన్నాయో, ఏవైతే అన్న ఆడియోస్ ఉన్నాయో, ఏవైతే ప్రసంగాల్లో మనం వింటున్నామో వాటిని మనం రిసీవ్ చేసుకొని వాటి ద్వారా మనము ఇంకా మంచిగా దేవుని యొక్క పరిచర్లో ఉందాం. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులని గమనించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రకాష్ అన్న గారు చనిపోయిన తర్వాత ఆయన వర్తమానాలు వింటూ అనేక మంది బలపడుతూ క్రైస్తవ సమాజం కొరకు ఆలోచిస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ లేదా అతని వర్తమానాల ద్వారా మనము ఇప్పుడు ఎలా ఉండాలని ఆలోచిస్తున్న సమయంలో సోషల్ మీడియాలోని ఆయన చెప్పలేని విషయాలు కూడా కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి, గమనించండి. సో ఈ మాటలు అన్న పలికినవి కాదు అని వాళ్ళ టీం మెంబర్స్ చెప్తున్నారు. కాబట్టి వీటిని తీసుకొని మిగతా వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఏవైతే వీడియోలు ఉన్నాయో, ఏవైతే అన్న ఆడియోస్ ఉన్నాయో, ఏవైతే ప్రసంగాల్లో మనం వింటున్నామో వాటిని మనం రిసీవ్ చేసుకొని వాటి ద్వారా మనము ఇంకా మంచిగా దేవుని యొక్క పరిచర్లో ఉందాం. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులని గమనించండి. ప్రైజ్ ది లార్డ్.